వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం వతనపేట నియోజకవర్గానికి అయితే రావడం జరిగింది. మనతో మాజీ జెడ్పీటీసీ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి పాలకుర్తి సారంగపాణి గారు. నమస్తే సార్, బాగున్నారా? జెడ్పీటీసీగా జెడ్పీటీసీగా మీ విలేజ్ కి చేసిన డెవలప్మెంట్స్ ఏంటో చెప్పండి. నేను జెడ్పీటీసీగా గెలవగానే మంచినీటి కొరత దాదాపుగా నాకు 23 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో మద్దనపేట కానీ, కట్టెల కానీ, ఇల్లెంద కానీ, నందన కానీ, ఐనవోలు కానీ ప్రతి పాఠశాలలో ఒక బోర్ వేయించిన, ప్రతి గ్రామ పంచాయతీలో లిమిట్స్లా ఆడపిల్లలకి మరి బతుకమ్మ ఆడుకోవడానికి ఐమాక్స్ లైట్ వేయించిన. చీకట్లో ఆడుకుంటారు, నైట్ అవుతుంది, బాగుండదని మరి సంవత్సరానికి ఒకసారి అతిపెద్ద పండుగ తెలంగాణలో ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఐమాక్స్ లైట్లు వేయించిన. ఆడపిల్లల గురించి పెద్ద పెద్ద మెయిన్ వీధులలో వేయించిన. బోర్లు ప్రతి గ్రామానికి అప్పుడు నేను జెడ్పీటీసీలో ఉన్నప్పుడు మంచినీటి కొరత బాగా ఉండేది. అందుకని జెడ్పీ నీళ్ళ నుండి ప్రతి గ్రామానికి 3, 4 బోర్లు వేయించిన. మా వర్ధనంపేటలో 4, 5 బోర్లు వేయించిన, పురంపురం వేయించిన, వర్ధనంపేట వేయించిన. మరి వర్ధనపేటలో బతుకమ్మ గ్రౌండ్ చాలా చిన్నగా ఉంటే అది పెద్దగా చేయించి సీసీ రోడ్లు వేయించి కంప్లీట్గా చెరువుకు మంచిగా నీట్గా నడవాలి, ఆడపిల్లలకు ఏ ఇబ్బంది లేకుండా మరి మెయిన్ రోడ్ నుంచి చెరువు వరకు సీసీ రోడ్ వేయించినాం. ఐమాక్స్ లైట్ అక్కడ కూడా వేయించినాం. బ్రహ్మాండంగా వర్ధనపేట చేసినాం. ఓకే సార్, మీ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ప్రస్తుతం మరి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మా వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టిఆర్ నాగరాజు గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. మరి గతంలో ఎమ్మెల్యే అంటే ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే మరి ఏ పని అయినా కానీ పారదర్శకంగా నోటెడ్గా నీట్గా ప్రతి గ్రామానికి ఆయన నిధులు ఇచ్చిండు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పడుతున్నాయి. ఏదైనా కార్యకర్త ఇబ్బంది ఉన్నా చూసుకున్నాడు. ఎవరైనా ప్రజలు పేదలు ఉన్నా కానీ ఆయన వెంటనే స్పందిస్తారు. లంచం అనేది ఆయనకు తెలియదు. ఎందుకంటే పర్వాలేదు, ఎమ్మెల్యే వచ్చుడుతోనే మరి కోనారెడ్డి చెరువులో నీళ్ళు లేవు. కోనారెడ్డి చెరువు నిండడానికి ఆఖరి వాగులు మొత్తం నా ద్వారా నాది ఒక 2 మిషన్లు ఉన్నాయి, ఇటాచీలు. మరి నా ద్వారా సొంత ఖర్చులతో ఎమ్మెల్యే గారు నాగరాజు గారు, వర్ధనపేట ఎమ్మెల్యే గారు మరి తన సొంత డబ్బులు డీజిల్కి వెచ్చించి మరి కోనే చెరువు నుంచి వర్ధనపేట వరకు దాదాపు 20 కిలోమీటర్లు ఒక 3, 4, 5, 10 ఏళ్ళ దాకా మొత్తం తుప్పు పట్టి ఉండే మొత్తం కాలువ సాఫ్ లేకుండా ఆ కాలువ నీట్గా చేపించి మరి తొందరగా వాటర్ వచ్చినాయి. పోయినసారి బ్రహ్మాండంగా చెరువు నిండింది. మరి రైతులకు బ్రహ్మాండంగా పంటలు పండినాయి. అలాగే మళ్ళా వర్ధనపేట చెక్ డ్యామ్ కూడా గత 10-15 ఏళ్ళ కింద చెక్ డ్యామ్ తెగింది. మరి ఎవరు పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు పట్టించుకొని దాన్ని కూడా ఆయన సొంత జేబుల నుంచి ఒక 5-10 లక్షలు ఖర్చు పెట్టించి మరి ఆ చెక్ డ్యామ్ కూడా నేనే కట్టివ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు పర్వాలేదు, బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు కూడా కాంగ్రెస్ వైపు వర్ధనపేట నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి అధ్యక్షతన మరి ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన మరి ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలు ఓకే అయినాయి. మరి మా ఎమ్మెల్యే గారు వర్ధనపేటలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. లంచం అనేది తెలియదు. ఏ కాంట్రాక్ట్ వచ్చినా, ఏ పనులు వచ్చినా స్వయంగా పనులు చేసుకోవచ్చు. మరి గతంలో ఏ కాంట్రాక్టర్ అయినా భయపడేది ఎమ్మెల్యేకు, కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం నీట్గా మాకు తోడ్పడుతున్నారు. వర్ధనపేట గ్రామ ప్రజలకు, రైతాంగానికి బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు గౌరవ ఎమ్మెల్యే. మరి ఎమ్మెల్యే గారి అధ్యక్షతన స్థానిక ఎలక్షన్లో వర్ధనపేటలో 100% దాదాపుగా అన్ని గ్రామ పంచాయతీ క్లీన్ షీట్ అయితే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అన్నీ కాంగ్రెస్ వైపు పరిస్థితి ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ బ్రహ్మాండంగా జరుగుతాయి. దాదాపుగా కాంగ్రెస్ వైపే ఉన్నారు ప్రజలు. మరి వానలు వర్షాలు బ్రహ్మాండంగా కురిసినాయి. ప్రతి చెరువులన్నీ నిండినాయి. మరి పంటలు కూడా బ్రహ్మాండంగా పండుతాయి. ఎలక్షన్లో కూడా
ప్రజలు ఏమనుకుంటున్నారంటే మరి సన్నా బియ్యం వచ్చినాయి, మరి అన్ని విధాలుగా గవర్నమెంట్ ఏదైతే ఫ్రీ ఆడపిల్లలకు ఫ్రీ బస్సు కానీ ఎవరికైనా ఏదైతే ఒప్పుకున్నాడో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారిలో మరి ఒక్కొక్కటిగా క్రమక్రమంగా ఆయన చెప్పిన విధంగా అన్నీ సాల్వ్ అవుతున్నాయి. ప్రజలు మాత్రం కాంగ్రెస్ వైపు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే సార్, రాబోయే ఎలక్షన్స్ లో ఎలాంటి నాయకుడిని ఎంచుకోవాలని ఎలక్షన్స్ లో ఎలాంటి నాయకుడిని ఎంచుకోవాలని మీ గ్రామ ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నారు? మా మున్సిపాలిటీ గ్రామంలో మరి ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నామనే నిశ్చయంగా ఉన్నారు ప్రజలు. ఖచ్చితంగా ఒక పని చెప్తే రెండవ పని చేయడానికి సిద్ధంగా ఉన్న నాయకుడిని ఎన్నుకోవడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి నేటి యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యువత బ్రహ్మాండంగా చదువుకోవాలని ఉంటుంది. ఖచ్చితంగా చదువుకోవాలి. గవర్నమెంట్ నుంచి ఎట్లాగో ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున పడుతున్నాయి. చదువుకోవాలి, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయాలి, బ్రహ్మాండంగా బతకాలని మేము కోరుకుంటున్నాం. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మా కాడ ఒకటి మార్కెట్ అనేది రావాలి. వర్ధంపేటలో కూడా గౌరవ ఎమ్మెల్యే నాగరాజు గారు మొన్ననే మా ఎమ్మెల్యే గారికి వర్ధంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మేము తెలియపరిచినాం. ఖచ్చితంగా మార్కెట్ సెంటర్లో ఇప్పుడే సగం పని అయింది, ఆ బిల్డింగ్ అయిపోలేదు. ఆ బిల్డింగ్ వెంటనే పూర్తి చేసి ఖచ్చితంగా పేద ప్రజలకు అందుబాటులో ఆ మార్కెట్ తేవాలి. కూరగాయలు కానీ చేపలు కానీ ఏదైనా కానీ మార్కెట్ బిల్డింగ్ వచ్చింది. ఆ బిల్డింగ్ పూర్తి చేస్తే మాకు జర బ్రహ్మాండంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికేమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ ఛానల్ ద్వారా మరి ఎందుకంటే ఇంటర్నేషనల్ ఛానల్ చాలా బ్రహ్మాండంగా నేను అప్పుడప్పుడు చూస్తున్నా. మీ ఛానల్ వాళ్ళకు నేను కృతజ్ఞత. ఖచ్చితంగా మీ ఛానల్ ద్వారా మరి తెలంగాణ గవర్నమెంటు మరి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మరి ముఖ్యమంత్రిగా చిన్న వయసులో మరి మంచి ఒరవడితోనే ఉన్నాడు. కాబట్టి ఆయన అధ్యక్షతన దాదాపుగా తెలంగాణ మొత్తం క్లీన్ షీట్ ఎలక్షన్ల మొత్తం స్థానిక ఎలక్షన్ మొత్తం కాంగ్రెస్ వైపే దూసుకుపోతుందని నేను తెలియపరుచున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.